గాయస్ ప్రస్తుతానికి మనం వచ్చేసి ఆంధ్ర తెలంగాణ దాటుకుంటూ ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాము. ఇంకా కొన్ని నిమిషాల్లో ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నాం అనుకుంటాను అటు ఇటుగా. అండ్ ఇవాళే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇందాకనే నేను న్యూస్లో చూశాను అండ్ పేపర్లో చూశాను, ఇవాళే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకి అండ్ పోలీసులకు జరిగినటువంటి కాల్పుల్లో ఒక ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా ఇందాకనే చూసాం మనము. అండ్ ఆ ఏరియా కావచ్చు, అదంతా కావచ్చు, మేబీ నియర్ బై దగ్గరలోనే. ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ ఎంటర్ అయిపోయినామని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ పోలీస్ బలగాలకు సంబంధించినటువంటి క్యాంప్ ఒకటి మనకు ఎదురుగా కనబడుతుంది. ఇంకా కొన్ని నిమిషాల్లోనే మన ఎదురుగానే ఉంటుంది. అండ్ గతంలో కొన్ని వందల వేల సంఘటనలు కావచ్చు, పోలీసులకి మావోయిస్టులకి జరిగినటువంటి కాల్పులు కావచ్చు, వీరమరణం పొందినటువంటి పోలీసులు కావచ్చు అండ్ నక్సలైట్లు కావచ్చు, దరిదాపులో ఇదే ఈ నియర్ బై ఇది దగ్గర ఏరియా అని చెప్పేసి అనుకోవాలి. ఇప్పటి వరకు మనం ఛత్తీస్గఢ్ లోపలికి ఎంటర్ అయింది లేదు, ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. లాస్ట్ టైము ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి ఒక సంత జరుగుతుండే. అదేది కుంట అనే ప్రాంతంలో ఒక గిరిజన సంత జరుగుతుండే. అక్కడికి వెళ్ళాము. ఆ గత వీడియోలు నేను పోస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అంటే ఛత్తీస్గఢ్లో ఎంటర్ అయ్యి ఇంత డీప్గా అంటే లోపలికి వెళ్ళింది మాత్రం ఇదే ఫస్ట్ టైము. అండ్ చూసుకోండి, ముందు క్యాంపు కనిపిస్తూ ఉంటుంది. అదేనన్నమాట పోలీసులకు సంబంధించినటువంటి క్యాంప్ అది. ఇది దాటుకుంటూ అంతా కూడా హిందీలో షాహిద్ వికాస్ మార్గ్. అండ్ ఇప్పుడే ఏందనంటే క్యాంప్ ఏదైతే ఉందో పోలీసులకు సంబంధించినటువంటి క్యాంప్ వెనకాల పోయిందటో అక్కడ నుండి రైట్ సైడ్ తీసుకున్నాం మనం. రైట్ సైడ్ తీసుకొని లోపలికి గొల్లపల్లిలోనికి వెళ్తున్నాము. అండ్ చూసుకోవచ్చు, పూర్తిగా కూడా ఎటు చూసినా కూడా మొత్తం అడివే అన్నమాట. ఎక్కడ కానీ ఇళ్ళు కానీ ఇంకేవో చాలా డీప్గా అన్నమాట. ఇక ఛత్తీస్గఢ్ అంటే తెలుసు కదా, దరిదాపులో అందరికీ తెలిసిన విషయమే. లాంగ్వేజ్ వేరు, దానికి తోడు ఇక్కడి ఆచార సాంప్రదాయాలు వేరు, మాట తీరు వేరు, మనుషులు వేరు, అంతా కొంచెం వేరుగానే ఉంటారు. అండ్ అంటే కాల్పులు జరిగేటువంటి ప్రాంతం కావచ్చు, అండ్ నక్సలైట్లు ఉండేటువంటి ప్రాంతం కావచ్చు, పోలీసులకు నక్సలైట్లకి మధ్యలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అవన్నీ కొన్ని వందల సంఘటనలు జరిగింది ఇదే ప్రాంతంలో. కాబట్టి ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాము. భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తామో లేదో తెలియదు, అందుకనే ఒకసారి తిరిగేసి పోదామన్నట్టు ఛత్తీస్గఢ్కి అయితే రావడం జరిగింది. అండ్ వెళ్తూ ఇంకా ఏం ఉండబోతోంది అండ్ ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినాయి ఏంటి అనేది తెలుసుకొని మీకు వివరించడానికి అండ్ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అంతా కూడా అడివే. ఛత్తీస్గఢ్ ఎట్లుంటుంది అనేది ఎప్పుడో వీడియోల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఇంకేదో విన్నాము ఇప్పటి వరకు. కానీ ఛత్తీస్గఢ్ని లైవ్లో చూస్తున్నాం మేము. లైవ్లో ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడి పరిసర ప్రాంతాలు ఎట్లుంటుంది, ఇక్కడి వాతావరణం ఎట్లుంటుంది, ఆచార వ్యవహారాలు ఎట్లుంటుంది అనేది పూర్తిగా దగ్గర నుండి చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అండ్ చూశారు కదా, ఎక్కడ కూడా ఒక బస్సు కానీ ఆటో కానీ ఏదీ లేకుండా మ్యాక్సిమం 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కొన్నిసార్లు 10 కిలోమీటర్లు ఉన్నా కానీ అంతా నడిచి వెళ్ళడమే. ఇప్పుడు అంటే సరే కొంతమందికి బండ్లు వచ్చేసాయి, 2 వీలర్లు ఉన్నాయని చెప్పేసి సరే వెళ్ళిపోతా ఉన్నారు. కానీ చాలామంది నడిచే. ఇప్పుడు దగ్గర మనం 10-15 మందిని చూసుంటాం. అందరు కూడా నడుచుకుంటూనే పోవడం. 10, 15, 20, 25 కిలోమీటర్లు కాలినడకే. అండ్ చూద్దాం, ఇంకా లోపలికి అయితే వెళ్తా ఉన్నాం మనం. ఏముండో ఇక్కడేనా పోలీస్ థానా గొల్లపల్లి, ఇటేనే హిందీలో జెండాలు కట్టుకొని పోతున్నారు. ఇక్కడ ఏంది షాపులు లెక్క పెట్టారు. మరి ఏం జరుగుతుందో ఇక్కడ? జాతర ఏమైనా